బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ సిపిఐ టికెట్ల పంచాయతీ ఢిల్లీ వరకు చేరుకుంది. ఇవాళ ఏఐసిసి ముఖ్య నేతలతో సిపిఐ నేతలు మంతనాలు చేయనున్నారు. వరంగల్ ఖమ్మం సీట్ కోసం సిపిఐ నేతలు చర్చించనున్నారు. పొత్తు ఉన్నాక పొత్తు ధర్మం పాటించాల్సిందేనని సిపిఐ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అటు ఏఐసిసి పెద్దలు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠంగా మారింది. వామపక్షాలకు ఎంపీ టికెట్ కేటాయిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్. స్వాతి, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ మధ్య టికెట్ల పంచాయతీ కొనసాగుతూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా సిపిఐకి ఒక సీటు కేటాయించిన నేపథ్యంలో కూడా ఆ సీటు గెలుచుకున్న సందర్భం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎంపీ ఎలక్షన్ లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా తమకు ఒక స్థానం నుంచి 2 స్థానాల వరకు కావాలని కూడా సిపిఐ పట్టుబడతా ఉంది. ఈ నేపథ్యంలో వరంగల్ లేదంటే ఖమ్మం సీటు, ఈ 2 సీట్లలో ఒక సీటు ఖచ్చితంగా తమకు కావాలని సిపిఐ పార్టీ అడుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కొంచెం డైనమాలో ఉంది. పార్లమెంట్ స్థానాలు చాలా కీలకం. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 17 స్థానాల్లో కూడా మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి. కైవసం చేసుకుంటేనే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అనివార్యం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటే సీటు కేటాయించిన నేపథ్యంలో కూడా పార్లమెంట్ స్థానం ఇవ్వడానికి మాత్రం కొంచెం వెనకడుగు వేస్తా ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉంటేనే ఆ గెలుపు ఖాయమైన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేస్తా ఉంది. కానీ సిపిఐ మాత్రం పొత్తులో భాగంగా ఖచ్చితంగా ఒక సీటు తమకు కావాలని మాత్రం అడుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే వరంగల్ లేదంటే వరంగల్ ఇప్పటికే రిజర్వ్డ్ ఉన్న సందర్భంలో కూడా వరంగల్ పార్లమెంట్ స్థానం లేదంటే ఖమ్మం పార్లమెంట్ స్థానంలో ఏదో ఒక సీటు తమకు కావాలి. కమ్యూనిస్టు ఎక్కువగా ఉన్నటువంటి వరంగల్ ఖమ్మంలో ఖచ్చితంగా తమకు కావాలని మాత్రం పట్టుబడతా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొంచెం డైలమాలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఏఐసిసి దృష్టికి మాత్రం వెళ్ళింది. ఏఐసిసి నేతలు కూడా రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా సిపిఐ నేతలు మాత్రం పిలిపించుకుంటా ఉన్నారు. పొత్తు ధర్మం ఖచ్చితంగా పాటించాల్సింది అని మాత్రం సిపిఐ నేతలు గొడవ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అవసరమైతే హైకమాండ్ తో మాట్లాడి సిపిఐ తో మాట్లాడి ఎలాంటి బేషరతు లేకుండా కూడా సిపిఐ పార్టీ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే సిపిఐ కేంద్ర నాయకులతో కూడా ఏఐసిసి అధిష్టానం మాట్లాడుతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఖచ్చితంగా 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 17 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థి పోటీలో ఉండాలని మాత్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే పొత్తులో భాగంలో మాత్రం ఖచ్చితంగా సిపిఐకి అన్యాయం జరిగినప్పటికీ రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు, కార్పొరేషన్ లో కావచ్చు తగిన న్యాయం చేస్తామని కూడా ఏఐసిసి అధిష్టానం చెప్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు మాత్రం ఏఐసిసి అధిష్టానం మాత్రం సిపిఐ పొత్తుకు సంబంధించి మాత్రం మీటింగ్ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో పాటు సిపిఐ నేతలు పాల్గొనబోతా ఉన్నారు. వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ససేమిరా ఒక స్థానం మాత్రం పార్లమెంట్ స్థానం తమకు ఇవ్వాలని పట్టుబడతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఒక్క సీటు కూడా చేర్చుకోవడానికి వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ మాత్రం సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సిపిఐ నేతల భేటీ అనంతరం కూడా దాదాపు కార్పొరేషన్ పదవులకు లేదంటే ఎమ్మెల్సీ స్థానానికి ఓకే చెప్పే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ఇద్దరు ఖచ్చితంగా పొత్తు మాత్రం ఖచ్చితంగా ఉండబోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పొత్తులో భాగంగా కూడా సిపిఐ నేతలు కాంగ్రెస్ పార్టీతోనే నడుస్తారన్నారు దేశవ్యాప్తంగా. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా అనివార్యంగా కూడా సిపిఐ నేతలు కాంగ్రెస్ పార్టీతో నడవక తప్పదు. ఇప్పటికే సిపిఐ పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే అతను గెలిచిన నేపథ్యంలో కూడా పార్లమెంట్ స్థానం వదులుకోవడానికి కూడా సిపిఐ నేతలు కూడా ముందుకు వస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. కాకపోతే కార్పొరేషన్ చైర్మన్ లో ఎమ్మెల్సీ స్థానం మాత్రం పట్టుబడతా ఉన్నారు. దానికి సంబంధించే ఈరోజు సాయంత్రం లేక ఒక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.